ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకు ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. కాకపోతే ఇప్పుడు మేషరాశి వారికి తీసుకున్నట్లయితే అశ్విని భరణి కృతిక నక్షత్రంలో మేషరాశిలోకి వస్తాయి. వీరికి రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం మూలంగా మీకు చంద్రమంగళ యోగం పట్టినండి మంచి కీర్తి ప్రసిద్ధులు అవుతారు. ఇదివరకు ఏదైనా ఫుల్ఫిల్ చేయలేని సబ్జెక్ట్స్ కానీ, చదువులో కానీ, హైయర్ స్టడీస్లో కానీ ఉన్న వారికి కొంచెం ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. హైయర్ స్టడీస్ వారికి, అలాగే ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వారికి చాలా ఎలిజిబుల్గా ఉంటుంది సిచ్యువేషన్స్ అన్నీ కూడాను. అలాగే మీకు 2వ ఇంట్లో గురువు సంచారం అనగా మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి నిద్రాభంగాలు మధ్య మధ్యలో ఇబ్బంది పెడతాయి. అలాగే కొంచెం సౌలభ్యం కూడా ఉండే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తులు సంక్రమించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తీర్థయాత్ర వైభవం, అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి అందరికీ బాగుంటుంది. అలాగే కొంత వ్యతిరేకత అనేది మీ కుటుంబంలో అంటే దాయాదులతో అన్నదమ్ముల ఆస్తి పంపకాలు ఇలాంటి విషయాలలో కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే రవి శుక్రులు వచ్చేసి మీకు తృతీయంలో మిథునంలో ఉన్నారు. రవి వచ్చేసి మీకు పంచమాధిపతి, తృతీయ మంచి హౌస్లోనే ఉన్నారు. ఇక్కడ మీకు చక్కగా మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఏదైనా వృత్తి చేపట్టాలన్నా వారికి కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు వచ్చేసి మీకు ద్వితీయాధిపతి, అలాగే మీకు సప్తమాధిపతి. ఈయన మీకు తృతీయంలో ఉండడం పెద్ద శ్రేయస్కరం కాదు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది సొసైటీ నుంచి, జీవిత భాగస్వామి నుంచి. అలాగే కొంత మీకు సంతానం గురించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాకపోతే రవి ఉన్నాడు కాబట్టి సంతాన సమస్యలు త్వరితగా ఆయన ఉపచయ స్థితిలో ఉన్నాడు కాబట్టి 3వ ఇంట్లో రవి కొంత తొందరగా బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రక్రియలు ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు ఇదివరకటి కంటే ఫాస్ట్గా ఉన్నాయి అనుకుంటే అలాంటి విషయాలు ఏం గోచరించట్లేదు. తర్వాత మిడిల్ ఆఫ్ ద మంత్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ తీరే అవకాశం ఉంది. శిస్తు నుంచి మీకు కేంద్రంలో మీకు 4వ ఇల్లు అయినటువంటి కర్కాటకంలో శుక్రుడు వస్తున్నాడు. అప్పుడు హ్యాపీగా మీకు గృహయోగం పట్టినంది, జాబ్స్ వస్తాయి. వివాహాది ప్రక్రియలు ఏమైనా ఉంటే మీరు ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే వివాహం కోసం, గృహం కోసం అట్లాంటి పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీకు మేషరాశి వారికి వ్యయంలో రాహు ఉన్నాడు. దూర ప్రాంత ప్రయాణాలు మధ్య మధ్యలో కొంత రిలాక్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రెజర్స్ ఉండే అవకాశం ఉంది. పీడకలలు, నిద్రాభంగాలు ఇవి కామన్. దీనికి సంబంధించి మీరు దుర్గా ఆరాధన, దుర్గా స్తోత్రం ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంత తొందరలో బయటపడతారు. మీరు పగడం ధరించండి. అశ్విని వాళ్ళు విశేషించి ఈ యొక్క అశ్విని వాళ్ళు వచ్చేసి వైఢూర్యము, భరణి వాళ్ళు వజ్రము, కృతిక వాళ్ళు కెంపు ధరించిన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుభం.